ఆల్, వెల్కమ్ టు బెహరిన్లో బజ్జులు. ఇది నా బర్త్డే రోజు తీసిందనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నాకు విషెస్ చేశారో, యూట్యూబ్ నుంచి కాదులేండి, పర్సనల్గా. అండ్ మార్నింగ్ ఆ రోజు చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. సో మార్నింగ్ వేడి వేడి పూరీతో కానిచ్చేసి ఆ 2 పూరీస్ తిన్న ఎఫెక్ట్ ఈవినింగ్ వరకు ఆకలే లేదు. అండ్ దాని తర్వాత బార్బిక్యూ నేషన్స్కి వెళ్ళాము. వీళ్ళ ఎంతమందికి బార్బిక్యూ నేషన్స్ అంటే ఇష్టం. అండ్ మేమైతే ఫస్ట్ టైం బార్బిక్యూ నేషన్ ఒక నాన్ వెజ్ కాకుండా వెజ్ తినడానికి వెళ్ళాము. సౌండ్స్ సో క్రేజీ కదా, బట్ ఎస్ వీ డిడ్ దట్. And yes, we did that, and that's me. Happy birthday to me. అసలు ఎంత క్రేజీ ఉందంటే, నాకు వెళ్ళినాక కూడా స్టిల్ వీఆర్ లాఫింగ్ టుగెదర్. ఫస్ట్ టైం నాన్ వెజ్ కాకుండా వెజ్. ఎందుకంటే మేము చాలాసార్లు వెళ్ళినప్పుడు ఎవరైనా వెజ్ అని చెప్తే మేము చూసి నవ్వుకుని, అరే వెజ్ తినడానికి ఇక్కడికి రావాలా, ఎందుకు ఇంత స్పెండ్ చేసుకుంటా వెజ్ తినాలి అని. బట్ యా, కర్మ ఈజ్ బూమరింగ్ అన్నట్టు మేమే దాన్ని ఫేస్ చేసాము. బికాజ్ మాకు ఇంకొక ఆప్షన్ లేకుండే. బట్ ఇక్కడైతే అట్లీస్ట్ మనం చాట్స్ అన్నీ, గ్రిల్స్ కానీ నాన్స్ అన్నీ ఒకటేసారి టుగెదర్ తినచ్చు కదా అని చెప్పేసి ఇక్కడ మాకు బెహరిన్లోనే బార్బిక్యూ నేషన్స్ అనేది ఓపెన్ చేశారు. ఆల్మోస్ట్ ఇది ఓపెన్ చేసుకోవడం 1.5 year అవుతున్నట్టునింది. దానామాల్ అని మనకి సిటీ సెంట్రల్ మధ్యలో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాము. అండ్ దాట్స్ మై మ్యాచింగ్ అవుట్ఫిట్, మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్స్. మీలో హ్యాండ్ బ్యాగ్స్ ఎన్ని కొంటానంటే నేను లైక్ ఏమన్నా మీరు కళ్ళు మూసుకొని నీకేం కావాలంటే నేను హ్యాండ్ బ్యాగ్ అని చెప్తాను అనమాట. ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్. అండ్ దాని తర్వాత కూర్చొని ప్రశాంతంగా తినేసాం. అసలు వెజ్లో వెరైటీస్ ఏముంటాయి అని అనుకున్నాం కానీ అబ్బా చాలా వెరైటీసే ఇచ్చారు. ఇవి ఒక టైప్ ఆఫ్ కట్లెట్స్ ఉన్నాయి. అండ్ జిలేబీ అయితే అసలు అక్కడ వేడిగా వేస్తున్నారు. చిన్న చిన్న జిలేబీలు వేస్తారు, చాలా బాగుంటాయి. అండ్ నేనైతే నాన్స్ ఆర్డర్ చేసుకున్నాను. నాన్లో ఒక క్యాలీఫ్లవర్ కర్రీ, అది చికెన్ గ్రేవీ లానే ఉన్నింది, సూపర్ ఉంది. అండ్ పిజ్జా అయితే సూపర్ హైలైట్ ఉండింది అక్కడ. బట్ మా హస్బెండ్ ఇవేమీ తిన్నారనమాట. ఇంకా అన్నీ నేనే ట్రై చేస్తాను. లాస్ట్కి తనే నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాను. బట్ ఈ నూడిల్స్ అస్సలు బాగాలేదు. ఒక్క స్పూన్ ఎట్లా తినేసి వదిలేసాము. అని మా ప్లేట్ ఎంత అంటే డబ్బులకి న్యాయం చేసామో లేదో తెలీదు, బట్ సంథింగ్ హ్యాస్ టు బి ట్రై కదా అన్నట్టుగా ఉండి ఇంకా నేను అక్కడున్న స్వీట్స్ తినేసి వాళ్ళకి బర్త్డే కేక్ ఇచ్చారు, అది కట్ చేసుకొని వచ్చేసాం. అండ్ దాట్స్ హౌ మై బర్త్డే వెంట్. కేక్ కట్ చేశాను అంతే, తినలేదు. ఓకే, మీకు ఈ చిన్ని వ్లాగ్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. టేక్ కేర్, బాయ్.